పరిచయం చేస్తున్నాడు, విశేషణం వేసి చెప్తున్నాడు. జీవితంలో ఈ సంస్కారం అలవాటు కావాలండి. కొంతమంది పెద్దల పేర్లు చెప్పేటప్పుడు ఆ గౌరవం, ఆ మర్యాద, చక్కగా అలా మాట్లాడడం రావాలి, ఆ సంస్కార బలం. అంతేకాని అందరినీ ప్రతివారిని పట్టుకుని ఏకవచన ప్రయోగం చేయడం, ఎదురుగుండా లేరు అనేటప్పటికీ తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం, అది తగినంత ప్రాతిపదిక లేకుండా విమర్శ చేయడం, ఇవి హీయమైనటువంటి విషయాలు. వాటి జోలికి వెళ్ళకూడదు. సంస్కార బలం అంటే తన ఎదురుగుండా శత్రువుగా నిలబడినా కూడా ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడో చూడండి. ఇది అర్జున సంస్కారం అంటే. కాబట్టి శిఖర ఘనతాళ తరువగు శిడమువాడు, పెద్ద శిఖరం ఎలా ఉంటుందో అంత పెద్ద తాటి చెట్టు గుర్తుగా పతాకం మీద ఉన్నాడే ఆయన సురనదీసూనుడేర్పడ చూసికొనుము. అదిగో మహానుభావుడు గాంగేయుడు. ఆ గాంగేయుడు ఉన్నాడే ఆయన భీష్మాచార్యుల వారు, మా వంశానికి అంతటికీ పెద్దవాడు అని ఆ భీష్మాచార్యుల వారిని చూపించాడు. చూపించి వెంటనే ఉత్తర కుమారుడితో ఒక మాట చెప్పాడు. మరి సారథిగా ఉన్నాడు కదూ, గురునకు ప్రదక్షిణంబుగ నరదము పోనిత్తము. ఎదురుగుండా ఉన్నవారు గురువుగారు సుమా, ఎట్టి పరిస్థితులలో నువ్వు రథం నడిపేటప్పుడు గురువు గారికి అప్రదక్షిణంగా మన రథం వెళ్ళడానికి వీల్లేదు. ఎంత మర్యాద చూడండి. అంటే గురువుగారు నా కుడి చేతి పక్కకు ఉండాలి తప్ప ఆయన నా ఎడం చేతి పక్కకు వచ్చేలా రథం నడపద్దు. ఎడం పక్కకు వస్తే అప్రదక్షిణం. దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎంత తిరిగినా కుడి పక్కకే ఉంటే ప్రదక్షిణం అంటారు. నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ముందు ఇలా వెళ్ళాను అనుకోండి, ఇది నాకు కుడి చేతి పక్కకు ఉంటుంది. కుడి చేతి పక్కకు ఉంటే దక్షిణం. నేను ఇలా వచ్చాను అనుకోండి, ఎడం పక్కకి వెళ్ళింది అంటే అది ప్రదక్షిణం కాదు. నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చాను అనుకోండి, నాకు కుడి చేతి పక్కకే ఉంది. అలా వచ్చాను అనుకోండి, కుడి పక్కకు ఉంది. ఇలా ఉందనుకోండి, కుడి పక్కకే ఉంది. అంటే దేని చుట్టూ నేను అలా తిరుగుతానో అది నాకు ఉద్ధారకమని గుర్తు. అది నాకు పరమ పూజనీయము, అత్యంత గౌరవప్రదమైనది. అంటే అది ఎప్పుడూ కుడి చేతి వైపే ఉండేటట్టుగా తిరగాలి తప్ప అది మన ఎడం చేతి వైపుకి వచ్చేటట్టుగా తిరగకూడదు. అలా తిరగకుండా మర్యాద పాటిస్తే దాన్ని ప్రదక్షిణంగా వెళ్ళారు అంటారు. నేను వచ్చి కూర్చోవాలనుకోండి, దీని మీద ఇలా కూర్చోకూడదు, ఇలా వచ్చి కూర్చోవాలి. కూర్చుంటే ప్రదక్షిణంగా వచ్చారు అంటారు. అంతేగాని అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. ఆయన మా గురువు గారు. నువ్వు తెలియక రథం నడిపేటప్పుడు సారథిగా మొట్టమొదటిసారి కూర్చున్నావు కదా, రథాన్ని చటుక్కన ఆయనకి అప్రదక్షిణంగా తీసుకెడతావేమో, తీసుకెళ్ళద్దు. ఎప్పుడూ కూడా ఆయన రథం నాకు కుడి చేతి వైపు ఉండాలి, ఆయనకి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. ఆ గురువుకి శిష్యుడి మీద ఎంత ప్రీతి, ఆ శిష్యుడికి గురువు మీద ఎంత భక్తి. ఏమి గురు శిష్యులు. ఆషాఢమాసంలో చెప్పుకోవడం, దక్షిణాయనం రావడం, అయ్యప్ప క్షేత్రం, మనమెంత భాగ్యవంతులం. కాబట్టి ఈ మహాపురుషుడు ఎడం పరిభవము వలదు, ఏ కారణము చేత కూడా ఈయన అగౌరవపరపబడకూడదు. కించెత్తు కూడా అగౌరవం ఆయన పట్ల పనికిరాదు సుమా. ఆయన గురువు. అది దుర్యోధనుడైతే, అది కర్ణుడైతే వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి, వీళ్ళ జీవితాలు ఇలా ఉంటాయి. నేను ఒక్కటి చెప్పనా, మనం గౌరవం ఇవ్వడం వల్ల కాదు అవతలవాడి గౌరవం, గౌరవించి మన గౌరవం నిలబడుతుంది. కాబట్టి ఈ మహాపురుషుడు ఎడం పరిభవము వలదు, ఈతడు కురుకుల నృపతనయ శిక్షకుడు సుమ్మనగా. మొత్తం కురువంశంలో ఉన్న వాళ్ళమందరం విలువిద్య ఆయన దగ్గరే నేర్చుకున్నాం. నాకే కాదు, మా అందరికీ ఆయన గురువు. ఇంతమంది శిష్యుల్ని తయారు చేసిన మహానుభావుడు. చాలా జాగ్రత్త సుమా. ఎంత గొప్పగా మాట్లాడాడండి. శస్త్రప్రకార నిపుణుండు, అస్త్రవిధుడు, దూరపాతనభి అభీలుడు, వర్చస్త్రాసిత రిపుడు, ధనుశాస్త్ర పరిజ్ఞాన ఘనుడు, అసదృశుడు శక్తిన్. ఏమనుకుంటున్నావు మా గురువుగారంటే? ఉత్తర కుమార, శస్త్రప్రకార నిపుణుడు. ఏదైనా ఒక శస్త్రాన్ని ప్రయోగించడం అంటే ఆయన తర్వాతే. శూలమైనా, కత్తి అయినా, ఏదైనా సరే, తోమరమైనా అలా ప్రయోగిస్తాడు. అంత నైపుణ్యం ఉన్నవారు మా గురువుగారు. అస్త్రవిధుడు, సమస్త అస్త్రములు ఆయనకి తెలుసు. దూరపాతనాభీలుడు, ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా సరే గురి చూసి కొట్టగలరు మా గురువుగారు. వర్చస్త్రాసిత రిపుడు, ఆయన కొట్టడం వరకు ఎందుకయ్యా, ఆయన వర్చస్సు చాలు పడగొట్టేస్తుంది అవతల వారిని.
ఆ వస్తున్నవాడి కిరీటం, శంఖం, కపిధ్వజం వింటినారి దానికి పొంగిపోయాడు గురువుగారు. గురువుగారి వర్చస్సు గురించి పొంగిపోతున్నాడు శిష్యుడు. అది గురు శిష్య సంబంధం అంటే, అది వాళ్ళ ప్రేమ అంటే. కాబట్టి వర్చస్త్రాసిత రిపుడు ధనుశాస్త్ర పరిజ్ఞాన ఘనుడు. ధనుశాస్త్రంలో ఇన్ని మించిన వాడు లేరు, అంత ఘనుడు. అసదృశుడు శక్తిన్, ఆయన అసలు పక్కన పోల్చి చూపించడానికి ఇంకొకడు ఆయనతో ఉండరు, అంతటి మహానుభావుడు. గురువు అన్న మాట ఎక్కడ వాడినా అదే ఉండాలి. మా గురువు గారి కన్నా నాకు తెలిసినంత వరకు ఘనులు ఎవరూ లేరనే అనాలంతే. అదే గురువు అంటే గొప్ప. ఆయన నిజంగా అంతటి వాడా కాదా పక్కన పెట్టండి, మీ గురి అలాగే ఉండాలి, నా గురి అలాగే ఉండాలి. గురు శిష్య సంబంధం అంటే అలా ఉంటేనే గురు శిష్య సంబంధం అంటారు. కాబట్టి ఈతనితోడి కయ్యమునకియ్య కొనందగదు ఏను దుష్పథజ్యూత జయోద్ధతుండకు సుయోధనునిన్ పరిమర్పబోవుచో శాత శరోత్కరుంబితడు చక్కగా చేయునో నన్ను నేయడో చూతము తానమున్ననికి చొచ్చిన జొత్తముగా కపిమ్మటన్. ఉత్తర కుమార ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, అసలు మనకు ఆయనతో యుద్ధమే వద్దు. ఆయనతో యుద్ధం నాకెందుకు? గోవులను మరల్చాలి, ఆ రాజు ఎక్కడున్నాడో వెతుకు దుర్యోధనుడు. అక్కడికి పోని రథాన్ని, వాడిని పట్టుకుంటే గుడ్డెకాయ పట్టేసినట్టే, వాణ్ణి పట్టుకుందాం. ఇది జూదమిచ్చటనాడంగా రాదు సూమి, ఆయనే చెప్పాడు అర్జునుడు. జూదమాడే ప్రదేశం కాదుగా శకుని తీసుకొచ్చి, కాబట్టి పట్టుకుందాం. ఆ దుర్యోధనుడిని పట్టుకుని ముందు మందల్ని వెనక్కి మరల్చాలి. గోపాల బాలురందరూ ఆవుల్ని తోలుకుంటూ విరాట్ నగరానికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళతో యుద్ధం. అయితే ఒకటి, నేను దుర్యోధనుడి మీద యుద్ధానికి ఎడతా. ఒకవేళ మా గురువు గారు నా మీదకి యుద్ధానికి వచ్చి బాణం వేస్తే వేస్తా, ఆయన ఒకటేస్తే నేను ఒకటేస్తా, ఆయన రెండేస్తే నేను రెండేస్తా. ఆయన యుద్ధం చేస్తే యుద్ధం చేస్తా, ఆయన పక్కకి వెళ్ళిపోతే నేను పక్కకి వెళ్ళిపోతా. నా అంతా నేను వెళ్ళను. ఆయన యుద్ధం చెయ్యకుండా వదిలిన నాడు చెయ్యను. నేను మొన్న చెప్పిన ప్రసంగం ద్రోణుడు పుచ్చుకున్నటువంటి మాట గుర్తు తెచ్చుకోండి. అది గురు శిష్యుల యొక్క అనుబంధం ఎంత దూరదృష్టితో అడిగాడో చూడండి. కాబట్టి తానమున్ననికి చొచ్చిన చొత్తముగాక పిమ్మటన్. ముందు గురువుగారి యుద్ధానికి వస్తే అప్పుడు యుద్ధం చేద్దాం తప్ప ముందు మనం మాత్రం గురువుగారి మీద యుద్ధానికి వెళ్ళాం. పద అన్నాడు. సరే, యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత అందులో ఆశ్చర్యం ఉందండి. ఉత్తర క్షణంలో గోవులన్నింటినీ మరల్చేశాడు, సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. అందరూ కింద పడిపోయారు, ఒక్క భీష్మాచార్యుల వారు తప్ప. ఆయన వశపడడం. బొమ్మ పొత్తికలు కూడా తెచ్చేసుకున్నాడు. ఉత్తరకి మాట ఇచ్చినందుకు ఉత్తర కుమారుడు. అర్జునుడు విజయం సాధించాడు. అందరూ పడిపోయారు, అర్జునుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేచి ఏడు అర్జునుడు అన్నాడు. భీష్మాచార్యుల వాడు చెప్పాడు, అదృష్టం వదిలిపెట్టేశాడు, కుత్తుకలు కత్తిరించేయలేదు, వదిలేయండి ఇక్కడతో కార్యక్రమాన్నని. ఆవులు వెళ్ళిపోయి ఖిన్నమతి అయి దుర్యోధనుడు సిగ్గుతో అవమానంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. విరాట పర్వంలో ద్రోణాచార్యుల వారు అక్కడ వరకు కనపడతారు. తర్వాత మళ్ళీ ఉద్యోగ పర్వంలో కనపడతారు. కనపడినప్పుడు కృష్ణ భగవానుడు రాయబారానికి వచ్చాడు. వచ్చి దుర్యోధనాదులు యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంటే, యుద్ధానికి వెళ్ళవద్దయా, నా మాట విను, మీరందరూ కలిసి ఉండండి, చక్కగా రాజ్యాన్ని విభాగం చేసుకోండి, సంతోషంగా బ్రతకండి, శ్రీకృష్ణ భగవానుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలను పాటించు, దాని వలన నీకు అభ్యున్నతి కలుగుతుందని ఎంతో ప్రేమతో భీష్ముడు మాట్లాడాడు. తర్వాత ద్రోణుడు మాట్లాడాడు. మహానుభావుడు ఆ ద్రోణుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడతాడు. పెద్దరికం అంటే పెద్దరికం కదండి. అసలు ఆ మాట తీరు చూడండి. పితృపితామహ గురులుమై ప్రీతిగోరుచున్న ఎట్టి మా పరమ హితోపదేశవాక్యములు విని దుర్జన వచన రచన కొనక బంధులతో నడగూడి మనుము. దుర్యోధన, నేను చెప్తున్న మాట కేవలం గురువుగారు చెప్తున్న మాట అనుకోకయా. 85 సంవత్సరముల వయస్సు అప్పటికి ద్రోణాచార్యుల వారికి, వృద్ధుడు. అందుకే అంటున్నాడు, పితామహ, తండ్రి లాంటి వాణ్ణి, తాత లాంటి వాణ్ణి, గురువుని, పెద్దవాణ్ణి, చెప్తున్న మాట వినవయ్యా. నిన్ను ఆఖరికి నట్టేట ముంచేటటువంటి వారి మాట వినకయ్యా. అవి ఇప్పటికి వినడానికి బాగున్నట్టుగా ఉంటాయి. పెద్దలైన వారు హితం చెప్పేవారి మాటలు వినడం జీవితంలో నేర్చుకో, వృద్ధిలోకి వస్తావు. హాయిగా బంధువులతో కూడి సుఖాన్ని పొందవయ్యా. ఎందుకయ్యా నిష్కారణంగా కృష్ణుడి మాట వినకుండా యుద్ధానికి ఎడతానంటావు అని విన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తర వాక్ప్రచయంబుతో త్రోవ పోవన్న కుమార, అట్లయిన ఆయువు శ్రీయును నీకు కల్గు
మా కన్నులు చల్లగా నకట కన్గొనుచుందుము మేము అట్లు కాకున్నను నీవు నేర్తు నొండన నేరము నిండుకొల్పదన్. ఆయన పరమసత్యాన్ని ఎంతో ప్రేమతో చెప్తున్నాడు. విన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తరవా ప్రచయంబు త్రోవ పోవన్న కుమారా. ఓ కుమారా, కొడుకు లాంటి వాడా, మరి గురువుగారు తండ్రి లాంటి వాడు కదా, ఆ వెన్నుడు ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు వినవయ్యా, నా మాట విను. అందరికీ హితమైన మాటలు చెప్పాడు, వాటిని ఆదరించు. ఆయువు శ్రీయును నీకు కలుగు. ఆయన చెప్పిన మాటలు పాటిస్తే నీకు ఆయుర్దాయం నిలబడుతుంది, దానితో పాటు సంపద నిలబడుతుంది. ఎందుకయ్యా అనవసరంగా యుద్ధానికి ఎడతావు అంటే విస్పష్టంగా చెప్పేశాడు. యుద్ధానికి వెడితే మరణిస్తావు, ఆయువు పోతుంది. మరణించిన తర్వాత సంపద ఏమిటి? రాజ్యము నశిస్తుంది. నా మాట విను, రెండూ నిలబడతాయి. బంధువులతో సుఖంగా ఉంటావు. నీతో పాటు ఇంటికి ఇంతమందిని తీసుకెళ్ళి ఆ యజ్ఞభూమిలో సమిధల కింద వేసేస్తావు. వద్దు. అలాగే మా కన్నులు సల్లగా నకట కన్గొనుచుందుము మేము. ఎంత పెద్దరికంతో మాట్లాడాడు. మా కన్నులు చల్లగా పిల్లలందరినీ మిమ్మల్ని చూసి మీరు వృద్ధిలోకి వస్తుంటే ఆనందపడతామయ్యా. అట్లు కాకున్నను నీవ నేర్తు నొండవ నేరము నిండు కొల్వునన్. ఇక ఈ సభలో నేను ఏమీ చెప్పదలుచుకోలేదు నీకు, కానీ ఒక్క మాట చెప్తున్నా. శ్రీకృష్ణుడు చెప్పిన మాట పాటించకపోతే, భీష్ముడు చెప్పిన మాట పాటించకపోతే, గురువునైన నేను చెప్పిన మాట పాటించకపోతే చిట్ట చివరికి ఏమైపోతావంటే దీని యొక్క ఫలితాన్నంతటినీ కూడా నువ్వే అనుభవించవలసి వస్తుంది. ఆ అనుభవించవలసిన రోజు వచ్చిన నాడు మాత్రం బాధపడి ప్రయోజనం ఉండదు. ధర్మపుత్రుని పదద్వయమున కతిభక్తి నిరిగిన అతడు నిన్నెత్తి గృచ్చి నుడుగేల పెద్దయు తడవుగా కౌగులింపంగా భీముడును నీవు పరమహర్షమున జారుతర వక్షములు సంగతములుగా పరిరంభణంబనర్పంగా నరుడు కవలును మ్రొక్కిన కరమర్ది దిగిచి నీ వాలింగనంబు సేయంగా ఇట్లు వారు మీరును తగ బాంధవమున బొదలి ఇంపు తడుకొత్త తామర తంపరైన చిలులు చుట్టలు కలసి పేరలమి పొంది ఉల్లసిల్లంగ కులమెంత యొప్పు నొక్కు. పాపం కలకన్నాడు మహానుభావుడు. ఆయన అన్నాడు, ఎందుకురా యుద్ధం 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 అని వెర్రెక్కిపోతున్నావు? ధర్మరాజు మహానుభావుడు రా, నీకు అన్నగారురా. ఆ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు వంగి ఆయన పాదములకు నమస్కారం చేస్తే నువ్వు చేసిన తప్పులన్నీ మర్చిపోతాడు. రెండుల చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుని గాఢంగా కౌగలించుకుంటాడు. నువ్వు భీముడు మీ విశాలమైన వక్షస్థలములు ఉరుసుకునేటట్టుగా ఇద్దరూ కౌగలించుకుంటే ఆ అర్జునుడు నకుల సహదేవులు కవలలు వాళ్ళొచ్చి నీకు నమస్కారం చేస్తే నువ్వు వాళ్ళని గుత్తి ఎత్తి పట్టి పైకెత్తి కౌగలించుకుంటే మీరందరూ అలా కళ్ళ ముందు కలిసి ఉంటే పిల్లలతో పాపలతో తామర తంపరగా వంశం పెరుగుతుంటే వృద్ధులమైపోయాం, మాకింతకన్నా ఏం కావాలరా, ఆనందపడిపోతాం. చిదిమేయకురా, నాశనం చేసేయకురా, ఈ పుష్పవాటికని భ్రంశం చేయకు, అందరూ సంతోషంగా ఉండేటట్టుగా కృష్ణుడు చెప్పిన మాట విను, నా మాట విను అన్నాడు. అంత తేలికగా వింటే భారతం ఇన్ని పర్వాలు ఎందుకు వస్తాయి? మూర్ఖుడు మూర్ఖుడే, నేను యుద్ధం మానను అన్నాడు. శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందమన్నాడు ద్రోణాచార్యుల వారు. పొందుతాడా? పొందలేదు సరికదా, శ్రీకృష్ణుణ్ణి బంధించేటటువంటి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూపించినప్పుడు కొంతమంది మహాపురుషులు మాత్రమే దాన్ని దర్శనం చేశారు. అలా దర్శనం చేసిన వాళ్ళల్లో భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, సంజయుడు మొదలైన వారు ఉన్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనం చేసినటువంటి ధార్మికులలో భక్తులలో ద్రోణుడు కూడా ఒకడు. అంటే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ద్రోణాచార్యుడు. లేకపోతే ఎలా విశ్వరూప సందర్శనం అవుతుంది? అక్కడున్న ఎవరు పొందగలిగారు? ఒక్క ఈ నలుగురు పొందారు. ఆయన అనుగ్రహించాడు కాబట్టి ధృతరాష్ట్రుడు, గాంధారి పొందగలిగారు. కాబట్టి విశ్వరూప సందర్శనాన్ని పొందాడు. తర్వాత ఇక యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సందర్భంలో 11 అక్షౌహిణీల సైన్యం బయలుదేరాలి యుద్ధానికి.
సేనాపతుల్ని నియమించాడు దుర్యోధనుడు. నియమించినప్పుడు 11 మందిని సేనాపతులుగా అభిషేకం చేశాడు. ఈ 11 మందిలో మొట్టమొదట పేరు ద్రోణాచార్యుల వారిది చెప్పాడు. ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, అశ్వత్థామని, బాహ్లికుణ్ణి, శల్యుణ్ణి, కృపాచార్యుల వారిని, భూరిశ్రవుణ్ణి, శకుని, కృతవర్మ, కాంభోజరాజు, సైంధవుడు. ఈ 11 మందిని 11 అక్షౌహిణీలకి సేనాపతుల్ని చేశాడు. చేసి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. మిగిలిన వాళ్ళ యొక్క బలాబలాల్ని వివరిస్తూ భీష్మాచార్యుల వారు ఎవరు అతిరథుడో, ఎవరు అర్ధరథుడో, ఎవరు ఎంత బలమున్నవాడో నిర్ధారణ చేసి వర్గీకరించాడు. ఆ వర్గీకరణ చేసినప్పుడు ద్రోణాచార్యుల వారి గురించి ఒక మాట చెప్పాడు. అది పరమాద్భుతం. ఈ మాటలు ద్రోణాచార్యుల వారి గురించి చెప్పాడు తప్ప ఈ విశేషణాలు కానీ ఈ గొప్పతనం కానీ ఇక ఎవ్వరి యందు భీష్ముడు ప్రయోగించల. ఒక్క ద్రోణాచార్యుల వారి గురించి ఈ మాట చెప్పాడు. అతిరథోత్తముండు ద్రోణాచార్యుడు, అండలి ఇందలి విలుకాండ్రకెల్ల గురుడు, హితుడు నీకెంతయు నీర్చిన మొనలితండరిన జమరియట్ల మ్రందు, వృద్ధని ఇతని భావింపరాదు అనిలోన అంగ విస్ఫురణంబు భంగి చూడ, అర్జునిపై కూర్మి అతనిని ఓచేయడు, సచరాచరంబైన జగములెల్లా నొక్క మొగమై కడంగినన్, చిక్కువరుచు దివ్య బాణజాలంబుల దిటుగొలిపి ప్రాణంబులు దాపడు, ఈతని పాటి దొరలు కాన మీరాజ్యములయందు కౌరవేంద్ర. ఇన్ని విశేషణాలు ఒక్క ద్రోణాచార్యుల వారికే వేశాడు. అతిరథోత్తముండు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు అతిరథులలో అగ్రగణ్యుడు. ఆయనతో సమానమైన మహావీరుడు ఈ లోకంలో లేడు. అందలి ఇందలి విలుకాండ్రకెల్ల గురుడు. అటు పాండవుల వైపైనా సరే, ఇటు కౌరవుల వైపైనా సరే ఎంతమంది విలుకాండ్రున్నారో అంతమందికి గురువు ఈ ద్రోణాచార్యుడే. బహుశः అలా ఉండి యుద్ధం చేసిన వాడు ఎవరైనా ఉంటాడా? అది ద్రోణుడికే చెల్లింది. అంత గొప్పవాడు. హితుడు నీకెంతయు, నీ మంచితనాన్ని కోరుకునే వాళ్ళల్లో, నీ ఉన్నతిని కోరుకునే వాళ్ళల్లో, నీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళల్లో అగ్రగణ్యుడు. నేర్చిన మొనలితండరిన జమరియట్ల మ్రందు. ఎంత గొప్ప గొప్ప వ్యూహాలు ఎదిరిపక్షం వాళ్ళు రచించని ఈ 2 వేళ్లతో పట్టుకుని నలిపేసినట్టు నలిపేస్తాడు వ్యూహాల్ని. ఆయనని బంధించగలిగిన వ్యూహం, ఆయనని బాధ పెట్టగలిగిన వ్యూహరచన చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంత తేలిక మాట వాడాడండి, నలిపేస్తాడంతే. అంత గొప్పవాడు. వృద్ధుని ఇతని భావింపరాదు అనిలోన అంగవిస్ఫురణంబు భంగి చూడ. 85 ఏళ్ళు అనుకుంటున్నావా? యుద్ధం చేస్తున్నప్పుడు చూడు, 16 ఏళ్లవాడు ఆయనతో పనికిరాడు. అలా చేస్తాడు. ఆయన శరీర పటుత్వం అలా ఉంటుంది. అంత గొప్ప శరీర పటుత్వం. అటువంటి యుద్ధం చేయగలడు. అంతేకాదు, అర్జునిపై కూర్మి అతన్ని నోచేయడు. అర్జునుడు అంటే చాలా ప్రేమ. అతనితో మాత్రం యుద్ధం చేయడు, బాణాలు వేయడు. సచరాచరంబైన జగంబులెల్ల నొక్క మొగమై కడంగినన్, చిక్కువరచు దివ్య బాణ జాలంబుల దిటుగొలిపి. ఒకళ్ళు ఇద్దరు కాదు, సమస్త చరాచర ప్రపంచములన్నీ ఒక ఎత్తు. ద్రోణుడు ఒకవైపు ఉంటే వాళ్ళందరూ కలిపి విడిచిపెట్టిన బాణాలన్నింటినీ ద్రోణుడు ఒక్కడే నిచ్చేస్తాడు. ఇది ఎవరు చెప్తున్న మాట? భీష్ముడు చేస్తున్న నిర్ణయం. అంతటి మహావీరుడు. దివ్య బాణ జాలంబుల దిటుగొలిపి ప్రాణముల డాపడవు. అసలు ప్రాణముల మీద భీతే లేదు, బతకాలన్న కోరికే లేదు. అంత పిరికివాడు కాడు. ఈతని సాటి దొరల కానమే రాజ్యములయందు కౌరవేంద్ర. అసలు రాజ్య పరిపాలన చేసేటటువంటి క్షత్రియుల్లో కూడా ఇతనితో సమానమైన వీరుడు లేడు. అంటే ఇంత పెద్ద స్థాయినిచ్చి ద్రోణాచార్యుల వారి గురించి మహానుభావుడు భీష్ముడు మాట్లాడాడు అంటే ద్రోణుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది. కురుక్షేత్ర యుద్ధభూమిలో కలుసుకున్నారు. 2 పక్షాలు 2 వైపులా నిలబడ్డాయి. ఇటు భీష్ముడు సర్వసైన్యాధిపతి, ద్రోణుడు నిలబడి ఉన్నాడు. ధర్మరాజు గారు అవతల వైపు నుంచి యుద్ధానికి ఇంకా సిద్ధం అవ్వాలి. అటువంటి సమయంలో అకస్మాత్తుగా ధర్మరాజు గారు ఒక పని చేశాడు. భీష్మ ద్రోణాదుల వద్దకు వెళ్ళాలనుకున్నాడు. అనుకుని సమరకౌతుకి అయిన అజాతశత్రుడు ఒప్పు మిగిలెడు మైమరు ఊడ్చి
ఆయుధములతో కూడా తన అరదమున పెట్టి ఇలకు దిగి మౌనియై కరంబులు మొగుచ్చి. అకస్మాత్తుగా కవచం విప్పేశాడు, రథంలో పెట్టేశాడు. తన దగ్గరున్న ఆయుధాలు తీశాడు, రథంలో పెట్టేశాడు. రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ మౌనంగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. హడిలిపోయారు మిగిలినటువంటి తమ్ముళ్ళు, మిగిలిన వీరులు. ఏమైంది ఇంత యుద్ధానికి వచ్చిన తర్వాత ధర్మరాజు ఏమిటి కవచం కూడా విప్పి రథంలో పెట్టి వెళ్ళిపోతున్నాడని అందరూ వెడుతున్నారు. కృష్ణ భగవానుడు కూడా బయలుదేరాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, మీ అన్నయ్య సామాన్యుడు కాడు. మీ అన్నయ్యకి బాగా శాస్త్రం తెలుసు. పెద్దల యొక్క ఆశీర్వచనం లేకుండా విజయం సాధించలేనని తెలుసు. ఎదురుగుండా ఉన్నవాళ్ళు భీష్మద్రోణాది మహావీరులు ఉన్నారు. భీష్ముడి దగ్గర, కృపాచార్యుడి దగ్గర, ద్రోణాచార్యుల వారి దగ్గర ఆశీర్వచనానికి వెడుతున్నాడు. అలా వెడుతున్నప్పుడు కవచంతో వెళ్ళకూడదు. అందుకని కవచాన్ని, అస్త్రాల్ని అంటే శస్త్రములను తీసేసి పక్కన పెట్టేసి పాదచారి అయి వెడుతున్నాడు. మౌనంగా రెండు చేతులు కైమోడ్చి వెడుతున్నాడు. మీరు కూడా మాట్లాడకుండా ఆయన అనుగమించండి అన్నాడు. అందరూ కైమోడ్చి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొట్టమొదట భీష్ముడికి నమస్కారం చేశాడు, మాట్లాడాడు. భీష్ముడి గురించి విన్నప్పుడు ఇంద్రుగాని ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి నమస్కారం చేశాడు. ఏం కావాలన్నాడు. నాకు విజయం కలగాలని ఆశీర్వచనం ఇవ్వండి గురుదేవా అన్నాడు. ఆయన నవ్వు నవ్వాడు. ఎక్కడున్నాడు? శత్రుపక్షంలో ఉన్నాడు. శత్రుపక్షంలో ఉన్న గురువుగారిని ఏమడిగాడు? నేను గెలవాలని నాకు వరం ఇవ్వండి అని అడిగాడు. అడిగితే ద్రోణాచార్యుల వారు నవ్వి అన్నాడు, నీకు ఇంకొకరి దీవెనలు ఎందుకు? ఇంకొకరు చెప్పవలసిన అవసరం ఏమిటి? నీ పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడుగా. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడుగా. కృష్ణుడు భగవానుడుగా. యువతల వైపు ఎంత బలంగా ఉన్నా ధర్మం ఉన్న వైపు గెలుస్తుందా, ధర్మం లేని వైపు గెలుస్తుందా? కాబట్టి ప్రత్యేకంగా ఇంకా ఆశీర్వదించాలా? నువ్వు గెలిచి తీరుతావు ధర్మజా. గురువుగారు మీ ఆశీర్వచనం చాలా సంతోషం. కానీ గురువుగారు మీరు ఆయుధం చేతిలో పట్టుకుని రథంలో కూర్చుని అవతల వైపు నుంచి యుద్ధం చేస్తుంటే మేము గెలుస్తామా? మీరు ఉన్నంతకాలం, మీరు ధనుర్బాణములు పట్టుకున్నంత కాలం గెలవం కదా, మీరు ఎలా చనిపోతారు గురువుగారు అని అడిగాడు. ఎంత మెత్తని కత్తో చూడండి. కానీ నేను మీకు మొన్ననే మనవి చేశాను కదా, ఆయన ఎటూ సిద్ధపడిపోయాడు. శరీరం వదిలిపెట్టాలి కదా, అది యుద్ధభూమిలోనే వదిలిపెట్టాలి. కాబట్టి ఆయన అన్నాడు, నా చేతిలో ఆయుధం ఉన్నంతసేపు నన్ను చెనకగలిగిన వాడు లేడు. నేను ఒకవేళ ఉపవాసం పాటించి, ఉపవాసం అంటే మౌనం, భగవంతుడి గురించి ఆలోచిస్తూ యుద్ధం చేస్తున్న వాడిని అకస్మాత్తుగా అస్త్రాలు విడిచిపెట్టేసి మౌనం పాటించి నిశ్శబ్దంగా కూర్చుని ఉండిపోతే నన్ను చంపేయచ్చు. కానీ నన్ను అలా చంపేయాలంటే నాకు ఏదో ఒక పెద్ద కీడుకి సంబంధించిన వార్త వినపడాలి. అది కూడా పరమనమ్మకస్తుడైన వాడెవరో నాతో ఆ మాట చెప్పాలి. ఆ మాట నేను నమ్మితే అన్నీ వదిలిపెట్టేస్తాను. వదిలిపెట్టేస్తే నన్ను చంపేయచ్చు ధర్మరాజా. చాలు గురువుగారు, ఎవరి ధర్మం వాళ్ళదే. ఇది తప్పని మీరు అనడానికి లేదు. మరి ఆయన యుద్ధానికి వచ్చాడు. ద్రోణుడు ఎన్నాళ్ళు శరీరంతో ఉంటా? ధర్మం నెగ్గాలి, తను వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన చెప్పేశాడు. ఎంతంత ధర్మాత్ములు. కాబట్టి ఆయన సిద్ధపడ్డాడు. కానీ ఒకానొకప్పుడు ద్రోణుడంతటి వాడు కూడా చెయ్యకూడనటువంటి పని, చెయ్యరాని పని ఒకటి మాత్రం చేశాడు. ఏదది అంటారేమో, నిండు సభలో ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం జరుగుతుంటే ఇంతమంది పెద్దలు ఉన్నారు, భీష్మద్రోణాదులు. సభలో ఉన్నప్పుడు ధర్మం చెప్పాలి, ధర్మాత్ములు ధర్మం చెప్పండి అని అడిగింది ద్రౌపదీదేవి. కానీ వాళ్ళు కొన్ని కారణముల చేత చెప్పడం మానేశారు. ఎందుకనంటే అమ్మా నీ ఎందు తప్పు లేదు అన్నారనుకోండి, ఆవిడ శపిస్తుంది, కళ్ళ ముందు వంశాలు కూలిపోతాయని ఊరుకున్నారు. విదురుడు అప్పుడే చెప్పాడు, ధర్మం తెలిసి చెప్పకపోతే మహాదోషం సంక్రమిస్తుందని. ఒక కులకాంత, ఒక మహాపతివ్రత అడిగితే చెప్పలేదు జవాబు. అడిగితే జవాబు చెప్పకుండా ఊరుకుండిపోయినటువంటి దోషం వదిలిపెట్టదు అని విదురుడు ఆనాడే చెప్పాడు. అందుకే కుంతీదేవి చెప్పింది, ఆనాడు సభలో ధర్మానికి నిలబడి మాట్లాడిన వాడు విదురుడు ఒక్కడే, సమాజమునకు ఆదర్శప్రాయుడు అంది. ద్రోణుడు కాని భీష్ముడు కాని ఆ దోషం చేసిన వాళ్ళే. దానికి యుద్ధభూమిలో మరణించి తీరవలసినదే. కర్మాకర్మ ఫలప్రదాత అయిన పరమేశ్వరుడు పడగొట్టేస్తాడు. కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తానని తెలుసు, తను చేసింది ఏమిటో కూడా తెలుసు. అందుకే
పడిపోవడానికే సిద్ధపడిపోయాడు. అందుకే ఎలా పడిపోతాడో కూడా చెప్పేశాడు. ఎవరి ధర్మం వాళ్ళది. ఒకనాడు చెప్పలేదు, చెప్పకూడదని కాదు, అప్పటికి ఉపద్రవం వస్తుందని చెప్పలేదు, కానీ అలా అనుకుని చెప్పకపోయినా అది తప్పే. విదురుడే చెప్పేశాడు అక్కడ తీర్పు. కాబట్టి ఇప్పుడు యుద్ధం ప్రారంభమైన తర్వాత దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుడు యుద్ధం చేశారు. ఆ ద్రోణాచార్యుల వారు దృష్టజ్యుమ్నుడితో చేస్తున్నటువంటి యుద్ధాన్ని తట్టుకోలేకపోతే ఆ దృష్టజ్యుమ్నుడిని ఆ భీముడు వచ్చి రథం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ తర్వాత భీష్మాచార్యుల వారు మరణించాడు. ద్రోణుడికి పట్టాభిషేకం చేశారు సర్వసైన్యాధిపతిగా. పట్టాభిషేకం చేసిన తర్వాత ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడికి వరం ఇచ్చాడు. సర్వసైన్యాధిపతి అయ్యారు కదా, ఇంత ప్రేమతో నన్ను భీష్ముని పిదప బలంబునకెల్లను ముఖ్య చేసి పూజించితివి, వినుతాచరణ ఫలంబును కనువాడవు వరము కోరు కౌరవనాథ. నన్ను సర్వసైన్యాధిపతిని చేశావు కదా, నీకు వరం ఇస్తాను, ఏం కావాలన్నాడు. వరమిచ్చదేని కోరెద పరమహితము ధర్మపుత్రు ప్రాణముతోడం దురమున పట్టి భుజాభీకర కొని రావలయు మత్సాకాశంబునకున్ అన్నాడు. మీరు నిజంగా వరవిద్దామనుకుంటే నాకు ఒక మహోపకారం చేయాలి. ధర్మరాజు గారిని చంపడం కాదు, ప్రాణములతో పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అంటే పొంగిపోయాడు ద్రోణాచార్యుల వారు. అబ్బా ఎంత మంచివాడివిరా, ఇప్పుడు కదురా అజాతశత్రువు అన్న పేరు ధర్మరాజు పట్ల అన్వయమైంది. అంటే నేను ధర్మరాజుని బంధించి తీసుకొచ్చేస్తే యుద్ధంలో ధర్మరాజు ఓడిపోయినట్టేగా, ధర్మరాజు పక్షం ఓడిపోయినట్టుగా, బందీకృతుడు అయిపోయాడుగా. యుద్ధంలో ఓడిపోయాడు, అయిపోయింది యుద్ధం, అప్పుడు అర్ధరాజ్యం ఇచ్చేస్తావు, నీ ఔదార్యాన్ని చాటుకుంటావు, అందుకేనా బంధించి తీసుకురమ్మన్నావు అన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, అందుకు కాదు గురువుగారు, మీరు పాపం అలా అనుకుంటూ ఉంటారు, కానీ అందుకు కాదు. ఆ ధర్మసూను కయ్యంబున చంపిన కోపించి గాంధీవి కురుకులంబు సమయించు మనమోపి సర్వపాండవులను చంపితేమి ప్రచండ చక్రధార కౌరవకోటి తలలేరి రాజ్యంబు గోవిందుడీకున్నే గొంతికైన కాన యుధిష్ఠరు గాయంబు నొంపక తెచ్చి జూదంబాడు తెరను నర్చి మగుడ నడవికి నడిచిన తగిలి అతనితోడ తమ్ములు పోనంతతోన ఎల్లదొసగుమాలు అప్రతిహత దోర్విభూతి పెద్ద కాలమే నేలుదు పృథివీ అల్లా. ఈ గురువుగారు నేనేదో అర్ధరాజ్యం ఇద్దామని ధర్మరాజు గారిని ప్రాణాలతో పట్టి తెమ్మని చెప్పలేదు. మీరు కానీ చటుక్కుని ధర్మరాజు గారిని చంపేశారనుకోండి, అర్జునుడికి ఎక్కడలేని కోపం వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. పోని పాండవులందరినీ చంపేశారనుకోండి, కృష్ణుడు భగవానుడుగా సుదర్శన చక్రాన్ని పట్టేస్తాడు, శపథాన్ని పక్కన పెట్టి అందరినీ చంపేసి 5 పాండవులు లేకపోతే రాజ్యం కుంతీదేవికి పట్టాభిషేకం చేసేస్తాడు. ఎటు చూసినా మేము ఉండం, కానీ మీరు ధర్మరాజుని ప్రాణాలతో పట్టుకొచ్చారనుకోండి, మళ్ళీ జూదం ఆడిస్తా, ఆడించి మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపిస్తా, ఎంత తేలిక మార్గం, అందుకు తీసుకురమ్మన్నారు అన్నాడు. అంటే ఆయన ఆశ్చర్యపోయి, అమ్మ బాబోయ్ వీడి దగ్గర ఇన్ని దుర్మార్గపుట ఆలోచనలు ఉన్నాయా అనుకుని, నరుడెడ సొచ్చెనేని వినునాకది దుష్కరము ఏనొకండనే సురగణమైన వ్రేల కొని చూపకజాలరు వాడు లేనిచో తిరమై పోర నిల్చిన యుధిష్ఠరు ద్రౌపది పుట్టినింట వేవురు వెరుగంది చూడ అలవున్ జలమున్ చెడబట్టి తెచ్చెదన్. వెంటనే ఇచ్చిన వరాన్ని దిద్దాడు. నీకు ధర్మరాజుని ప్రాణములతో పట్టి తెమ్మని కదా అడిగావు, వరం అడిగితే పట్టి తెస్తాను. నేనేమిటి, పరమశివుడు అర్జునుడితో యుద్ధం చేయలేడు. ఎప్పుడు పట్టి తెస్తానంటే అర్జునుడి చేత ధర్మరాజు రక్షింపబడకపోతే పట్టి తీసుకొస్తాను. అర్జునుడు ధర్మరాజును రక్షిస్తున్నాడు అనుకోనే చాలేను, తెస్తే మరి ఇలాంటి తప్పు పని చేస్తానంటున్నాడుగా. అందుకని అర్జునుడి రక్షణలో ధర్మరాజు ఉన్నంతకాలం నేను తేనలేను. ఈ వార్త చారుల ద్వారా వెళ్ళిపోతుందిగా, అర్జునుడు ధర్మరాజును రక్షించుకున్నాడు, అందుకే ద్రోణుడు హతుడైపోయేవాడు. ఒకే ఒక్కసారి మాత్రం ఏమైపోయిందంటే, అర్జునుడు దూరంగా ఉండగా ధర్మరాజుని పట్టాలని పద్మవ్యూహ రచన చేశారు. చేస్తే పాపం అభిమన్యుడు వెళ్ళిపోయాడు. పద్మవ్యూహాన్ని భేదించడం తెలుసు కానీ వెనక్కి రావడం తెలియనివాడు. గొప్ప యుద్ధం చేసి వేలకి వేల సైన్యాన్ని మట్టుపెట్టాడు. అది చూసి అతనితో ఎలా యుద్ధం చెయ్యాలో అర్థం కాక సైంధవుడు మిగిలిన పాండవులందరినీ అడ్డుకున్నాడు. వాళ్ళు లోపలికి రాలేదు వ్యూహంలోకి. అటువంటి సమయంలో వెళ్ళి కర్ణుడు అడిగాడు, అసలు ఎలా మట్టు పెట్టాలి అభిమన్యుణ్ణి, పిల్లవాడు కానీ ఆపలేకపోతున్నామే, ఇంతమందిని చంపేస్తున్నాడు, ఏం చెయ్యాలని అడిగారు. అడిగితే అప్పుడు ద్రోణాచార్యుల వారు చెప్పాడు, కవచధారణమను ఘన విద్య కవ్వడికే నిరింగించితి
ఇతడు దాని నేర్చుట ఈతని ఎట్టన నొప్పింప శక్యంబు కాదు. వంచెన గుణంబు నరకంగా చాపంబు విరుగనీయగా ఘోటకముల సంపగా సూతు సమయు చేయనగు చాలుదేని నీ వట్ల సేయుము చేత ధనుగుండా అవ్వీరు జనయవశమి దేవతలకునైనా కావున ఒక్కమై విల్లు త్రుంచి తరిమి విరధు చేసి చూచికొందమలవు చొప్పున తెగునే ఈ రధికవరుని పటు పరాక్రమంబు. అతనికి కవచధారణ అని ఒక విద్య ఉంది. అది నేను అర్జునుడికి నేర్పా. అర్జునుడు ఈ అభిమన్యుడికి నేర్పాడు. ఆ విద్య చేతిలో ఉన్నవాడు కాబట్టి ఇతనిని కొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అతని చేతిలో ధనస్సు ఉండగా యుద్ధం చేయలేం. ద్రోణాచార్యుల వారు చెప్పేసినటువంటి దోషభూయిష్టమైన విషయాల్లో ఇది ఒకటి. మరణానికి ఏదో కారణం ఉండాలి కదండి. అక్కడ సభలో మాట్లాడడం, ఇక్కడ తన సైన్యాన్ని రక్షించాలి, మరి సర్వసైన్యాధిపతిగా ఉన్నాడు, కానీ కపటోపాయం చెప్పారు. ఇక్కడ ఆ ధనస్సు ఉన్నంతసేపు ఏం చేయలేవు. కాబట్టి ఓ పని చేయి, నువ్వు చేయగలిగితే కర్ణ ఓ పని చేయి, వెనక్కి వెళ్ళినట్టు వెళ్ళిపో. వెనక నుంచి యుద్ధం చేస్తావు అనుకోరుగా, ధర్మం తప్పి వెనక నుంచి కపటోపాయంతో బాణం వేసి ధనస్సు విరగొట్టు. వెంటనే ధనస్సు తీసుకుంటాడు. ఇంకోటి తీసుకోకుండా ఉండాలంటే ఉత్తర క్షణంలో గుర్రాలు పడగొట్టేయాలి, రథం పడగొట్టేయాలి, కవచం భేదించేయాలి. అప్పుడు దొరుకుతాడు, లేకపోతే దొరకడం. చేస్తావా అన్నాడు. నే చేస్తానని కర్ణుడు వెనక్కి వెళ్ళినట్టుగా వెళ్ళి బాణం వేసి ఆ అభిమన్యు కుమారుని యొక్క ధనస్సుని విరగొట్టాడు. వెంటనే ద్రోణాచార్యుల వారు గుర్రాలు పడగొట్టేశాడు, కృపాచార్యుల వారు రథసారథిని పడగొట్టాడు, కర్ణుడు విల్లు విరిచేశాడు. అయినా సరే కత్తి పట్టుకుని పైకి ఎగిరి యుద్ధం చేశాడు, కిందకి దిగి రథచక్రం పట్టుకుని యుద్ధం చేశాడు. అయినా సరే ఇంతమంది వీరులు చుట్టూ ఉండే అధర్మ యుద్ధంలో మట్టు పెట్టి చంపేశారు. తన సైన్యాన్ని కాపాడుకోవడానికి చేసిన కపటోపాయాన్ని చెప్పి అభిమన్య వధకి కారణమయ్యాడు. అయితే దాని వెనక ఉండే ధర్మరహస్యాలు ఏవైనా కావచ్చు. చంద్రుని యొక్క అంశలో వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ముందే చెప్పాడు, నేను కేవలంగా పాండవ వంశం విస్తరించేటంత వరకే ఉంటాను, కొంతకాలమే ఉంటాను తప్ప దీర్ఘకాలం భూమి మీద ఉండను అన్నాడు. అందుకే ఉత్తరాగర్భం పెరగడానికి పరీక్షిత్ జననానికి కారణమై అభిమన్యుడు వెళ్ళిపోయాడు. అభిమన్యుడు మరణించాడు. యుద్ధం కొనసాగింది. తర్వాత సైంధవుణ్ణి పట్టలేకపోయామన్న కోపంతో దుర్యోధనుడు చేయరాని నిందలన్నీ చేశాడు ద్రోణాచార్యుల వారు. అసలు మనం ఈ గురువుని నమ్ముకోవడమే మనం చేసిన పెద్ద తప్పు. గురువు హానికరుడు. ఈయన్ని నమ్ముకోవడం ఏమిటి? ఈయన్ని నమ్ముకోకుండా ఉంటే బాగుండేది. ఇతనికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చాం. నిజంగా ఇతన్ని నమ్మి ఆ రోజున చక్రవ్యూహంలోకి సైంధవుణ్ణి తేకుండా ఇంటి దగ్గర పెట్టుంటే కాపాడుకునేవాళ్ళం. ఈ ద్రోణుణ్ణి నమ్ముకోవడం తప్పయిందన్నాడు. ఎంత బాధపడ్డాడో ద్రోణాచార్యుడు. వాళ్ళు బాణములు వేసి ఒళ్ళు డొల్ల చేస్తున్నారు, నువ్వు నీ మాటల చేత నా మనస్సుని చిల్లులు పొడుస్తున్నావు దుర్యోధన అన్నాడు. అని ఆ రోజున ఆగలేక ఒక ప్రతిజ్ఞ చేశాడు. పాంచాలురందరినీ చంపే వరకు కవచం విప్పను, కవచం ధరించి వెడుతున్నా, ఇక వస్తానో రానో తెలియదు, కాబట్టి నిన్ను ఒక్క కోరిక కోరుతున్నాను. అడరి ఈ దివసము నువ్వు చెయ్యవలసినటువంటి ఒకే ఒక్క ఉపకారం ఏమిటి అంటే, భూసురభక్తియు వృద్ధోపాసనంబు కలిగి ధర్మపదమట్టన నిత్యాసక్తుడవగు మనగా నా సుతు బోధింపు. వగపునకు చొరకుండన్, ఒకవేళ నేను తిరిగి రాకపోతే, నేను మరణిస్తే నా కొడుకు ఏడుస్తాడు. ఆ ఏడవడంలో ధర్మం వదిలిపెడతాడేమో. ధర్మం వదిలిపెట్టద్దని చెప్పు, బ్రాహ్మణ భక్తిని వదిలిపెట్టద్దని చెప్పు, తపస్సులో జ్ఞానంలో పెద్దవాళ్ళైన వాళ్ళని ఎప్పుడూ సేవిస్తూ ఉండమని చెప్పు. నేను రాకపోతే నా కొడుకుని ఊరడించు సుమా అని చెప్పి వెళ్ళిపోయాడు. కవచం విప్పను, పాంచాలురందరినీ చంపే వరకు, శిఖండి మొదలైన వాళ్ళందరినీ అని యుద్ధభూమిలోకి వెళ్ళాడు. అయినా ద్రోణుణ్ణి నింద చేస్తున్నాడు దుర్యోధనుడు. ఏ బుద్ధిలో ఉన్నాడో. కర్ణుడు మాత్రం ఒక మాట అన్నాడు, అనవిని కర్ణుడిట్లనియే అగ్గురు దూరగనేలా అతడు ఒపినటుల పోరుగాక అరు బీరము లావును ఎక్కుడైనా వాని నుడుపవచ్చునే విధి నేర్చు విషంబిడి ఇల్లు కాల్చి కాననము కేగ చేసి ఒక నాశనము కంటిమే గొంతి సంతతికిన్. ఎందుకు అనవసరంగా గురువుగారు నాడిపోడుకోవడం? ఎందుకు ద్రోణుణ్ణి నింద చేస్తావు? పెద్దవాడు చెయ్యగలిగినంత యుద్ధం చేస్తున్నాడు, ఇంతమందిని మట్టు పెట్టాడు.
అస్తమానం ఇంకా చంపలేదు ఇంకా చంపలేదని ఆయన ఎందుకు నింద చేస్తావు? వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉంది. అందుకే ఆ అర్జునుణ్ణి ఎవరం మట్టు పెట్టలేకపోతున్నాం. అంతవరకు ఎందుకు? నువ్వే ఎన్నో ప్రయత్నాలు చేశావు. భీముడికి విషం ఇచ్చావు, చంపగలిగావా? లక్క ఇంట్లో పెట్టి కాల్చావు, చంపగలిగావా? అరణ్యవాసాలకి పంపించావు, భంగపాటు చేయగలిగావా? అజ్ఞాతవాసానికి పంపించావు, జాడ కనిపెట్టగలిగావా? వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉందయ్యా. వాళ్ళని ఎవరేం చేస్తారు? ఈ మంచి మాట మాట్లాడాడు కర్ణుడు. మాట్లాడి ఉపశాంతి కల్పించాడు. కానీ ఆ రోజు ద్రోణాచార్యుల వారు చేసినటువంటి యుద్ధాన్ని తట్టుకోలేక ధర్మరాజు, భీముడు, నకులు, సహదేవుడు ఒక చోట చేరారు. అర్జునుడు మాత్రం ద్రోణాచార్యుల వారి జోలికి వెళ్ళాడు. సరికదా, ఎన్ని వేల మందిని తెగటార్చనివ్వండి, అది మా గురువుగారి గొప్పతనం అని సంతోషిస్తాడు తప్ప ద్రోణుడి జోలికి వెళ్ళడు, ద్రోణుణ్ణి మట్టు పెట్టే ప్రయత్నం చేయడు. ఎందుకంటే గురువు మీద అర్జునుడికి ఉన్న గొప్పతనం, గౌరవం అది. వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఒక మాట అనుకున్నారు, ఇలాగే విజృంభిస్తే అసలు మన బలం నిలబడుతుందా? యుద్ధంలో గెలుపు సాధ్యమా? ఈ ద్రోణుణ్ణి నిగ్రహించగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే. కానీ మనమందరం వెళ్ళి అర్జునుడికి చెప్పినా ఏమీ ఉపయోగం లేదు. ఎందుకని అంటే అర్జునుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యడు. కాబట్టి ఉన్నది ఒక్కటే ఒక్క ఉపాయం, ఎలాగైనా ద్రోణుణ్ణి మట్టు పెట్టాలి. ఏ ఉపాయంతో మట్టు పెట్టాలి అని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు. వచ్చి, ఏమయ్యా, ఇవాళ యుద్ధానికి వచ్చిన తరువాత ఆ కోపంతో ఉన్నటువంటి ద్రోణుడు కవచం విప్పనని ప్రతిజ్ఞ చేశాడు కదా, మట్టు పెట్టింది ఎంతమందినో తెలుసా? అప్పుడే యుద్ధానికి వచ్చిన వెంటనే ఎంతమందిని చంపేశాడంటే 20,000 మంది రథికుల్ని చంపేశాడు. 500 రథాలు ముక్కలు ముక్కలు చేశాడు. 10,000 ఏనుగులు చంపాడు. 10,000 గుర్రాలు చంపాడు. ఇంతమందిని చంపేశాడు. అగ్నిహోత్రంలా ఆక్రమిస్తున్నాడు. ఆయనని ఆపగలిగిన వాళ్ళు లేరు. ఎవరు ఆపగలరు అని ఆలోచన చేస్తున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ధర్మరాజు గారితో ఒక మాట చెప్పాడు. అడరి ఈ దివసము అపరాహ్నమునకు ద్రోణుడని చేసినట్లయినా తృంగిపోకయుండ నేర్తురే ఇక్కడి యోధులెవ్వరైనా విను నుతిగాదు సత్యమ్ము సొమ్ము. అపరాహ్నం అంటే మధ్యాహ్నం తర్వాతి కాలం. ఇక ద్రోణుడు ఏదో రోజులు యుద్ధం చెయ్యక్కల్లా. ధర్మరాజా, నీకొక్క మాట చెప్తున్నా, ఇప్పుడు మధ్యాహ్నం అయింది, సాయంకాలం వరకు ద్రోణాచార్యుల వారు ఇలాగే యుద్ధం చేస్తే చాలు, నీ వైపు ఇక ఎవరూ ఉండరు, ఖాళీ అయిపోయింది ఇవాళతో యుద్ధం. ఆ సమయం చాలు ద్రోణుడికి. ఎలా విజృంభించి ఉన్నాడో చూసావా? ఆపలేవు. ఆయన విడిచిపెట్టేయాలంటే శరీరం అప్రియమైన వార్త చెప్పాలి. అప్రియమైన వార్త చెప్తే తప్ప మరణించాడు. ఆయనకు అప్రియమైన వార్త ఏది? ఆ కుమారుడు మరణించాడని చెప్పాలి. అశ్వత్థామ చనిపోయాడని చెప్తే అప్పుడు మరణిస్తాడు. ధర్మరాజా, నువ్వు చెప్పాలి, తప్పదు. అప్పటికే భీముడు ఒక పని చేశాడు. వెంటనే ఆ మాళవరాజు యొక్క ఏనుగుంది, దాని పేరు అశ్వత్థామ. తన గదాదండంతో ఆ ఏనుగుని చంపి గబగబా వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ మరణించాడు అన్నాడు. ఆయన ఒకసారి ఇలా చూశాడు, నీ మాట ఎవడు నమ్మాడని యుద్ధం చేశాడు. ఆయనేం ఆగకుండా యుద్ధం చేసి మట్టు పెట్టేస్తూనే ఉన్నాడు. కించిత్తు కూడా వెనక్కి తగ్గల. ఈలోగా సప్తర్షులు, కశ్యపాదులు, మిగిలిన ఋషులందరినీ వెంట పెట్టుకుని దివ్యమైన రూపాలతో, సూక్ష్మ రూపాలతో ఎవ్వరికీ కనపడకుండా యుద్ధభూమిలోకి వచ్చారు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణుడవు, ఇంతకాలం విలువిద్య నేర్పావు, నీ శిష్యులు పాండవులు ధర్మంలో ఉన్నారని తెలుసు, ఎందుకు ఇంత పెద్ద యుద్ధం చేసి ఇంతమందిని తెగటార్చేస్తున్నావు? ధర్మాన్ని నిలబడనివ్వవా? ధర్మాన్ని గెలవనివ్వవా? ఇంకా నీకు ఆయుర్దాయం ఎంతో లేదు, అయిపోతుంది నీ ఆయుర్దాయం. మా మాట విను, ఇప్పటికైనా అస్త్రములను విడిచిపెట్టేసి యోగ సంబంధమైనటువంటి ప్రజ్ఞలో నిలబడి శరీరమును విడిచిపెట్టి ఇక యుద్ధం చెయ్యవద్దు. బ్రాహ్మణుడిగానే శరీరం వదిలిపెట్టేసి ఇప్పటికి చేసింది చాలు అని చెప్పి వాళ్ళు అంతర్హితులైపోయారు. అయినా ఆయన మాత్రం యుద్ధం విడిచిపెట్టల. ఆ ఊపటువంటిది, అటువంటి యుద్ధం చేసేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి ధర్మరాజుతో చెప్పాడు, నువ్వు ఇలాగే గురువుగారు అయ్యో అబద్ధాలు ఆడటమా, అబద్ధాలు ఆడితే ఏమైపోతుంది అని చక్కగా కూర్చుంటే ఎవ్వరూ ఉండరు సాయంకాలానికి, నీ ఇష్టం,
నీకు మిగిలేదా సత్యం ఒకటే. కానీ యుద్ధం అనేటటువంటి దాంట్లో ధర్మాన్ని నిలబెట్టడం తప్పదు. ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, చేసిన దోషాలున్నాయి, పడిపోవాలి. ఆయన ఫలితాన్ని ఇవ్వవలసిన వాడు, అందుకని ఫలితాన్ని ఇప్పిస్తున్నాడు. ఒకనాడు నిండు సభలో ఒక పతివ్రత ధర్మం అడిగితే చెప్పలా. సభలో ధర్మాత్ముడు ఉండి కూడా అడిగినప్పుడు ధర్మం చెప్పకపోతే పరమేశ్వరుడు అంగీకరించడు, అందుకు పడిపోవలసింది. ఒకనాడు అభిమన్యుడిని కపటోపాయం చెప్పి పడగొట్టావు, దాని ఫలితం ఇప్పుడు ద్రోణుడు పడిపోవలసింది. అన్యథా పడడానికి వీల్లేదు, కీడు వార్త వింటే తప్ప విడిచిపెట్టడం శస్త్రములను. అందుకని కీడు వార్త చెప్పవలసిందే, ధర్మరాజా చెప్పు అన్నాడు. అనుమానం వచ్చింది ద్రోణాచార్యుల వారికి. ఏదో వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, నా కొడుక్కి నిజంగా ప్రమాదం వచ్చిందా అని ధర్మరాజు వంక తిరిగాడు. ధర్మరాజా, నేను ఎవ్వరి మాట నమ్మను, నువ్వు అబద్ధమాడవు, నిజం చెప్పు, నా కొడుక్కి ఏదైనా ప్రమాదం వచ్చిందా అని అడిగాడు. ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మరాజు. చెప్తే గురువుగారు పోతారు, చెప్పకపోతే తను పోతాడు. కాబట్టి అనృత భయము ఆజి జయము గొనియడు తమకంబు పెంపు కుదియింపంగా పాండు నరేంద్రుడగ్రతనయుండు అనుమానము వాయుబెట్టి అస్త్రగురునితో. తను గెలవాలన్న తమకం ఎక్కువైపోయి గురువు గారిని అలా అబద్ధం చెప్పి మట్టు పెట్టడమా అన్న శంక తొక్కివేయబడగా, గెలవాలనేటటువంటి తమక బుద్ధితో వలయుకొలది నిలుంగెత్తి వర్ణసమితి అచ్చుపడగా అశ్వత్థామ సత్యె అనియే అని పదంపడి అల్లన అతని చెవికి వినగరాకుండా కుంజరమనియ అధిప బాగా గట్టిగా అశ్వత్థామ హతః, అశ్వత్థామ చనిపోయాడు అని ఆ యుద్ధం చప్పుల్లో గురువుగారి చెవిలో పడకుండా కుంజరహ అన్నాడు. ఏనుగు చచ్చిపోయింది అన్నాడు. ఈ మాట విన్నాడు. విన్నా కూడా ఎదురుగుండా దృష్టజ్యుమ్నుడు నిలబడి బాణాలు వేసేస్తున్నాడు, వదిలిపెట్టేస్తాడేమో, మరి అందుకోసం కదా పుట్టాడు. బాణాలు వేస్తున్నాడు, చూశాడు. చూసి వీడు నా మీద బాణములు కుప్పించేస్తున్నాడు, వీడేమో అశ్వత్థామ చనిపోయాడు అంటున్నాడని పట్టు తప్పిపోతోంది. బాహువులు సరిగ్గా పనిచేయట్లా, మనసంతా కలత చెంది బరువెక్కిపోయింది. ఏ అస్త్రమంత్రములు జ్ఞాపకానికి రావట్లేదు, నిలబడలేకపోతున్నాడు. ఏదో నిస్సత్తు వచ్చేస్తోంది. ఆ కొడుకు జ్ఞాపకానికి వస్తున్నాడు, మనసంతా కలచి వేస్తోంది. ధర్మరాజు చెప్పాడే, అబద్ధం కాదు కదా అనుకున్నాడు. అయినా దృష్టజ్యుమ్నుడిని విడిచిపెట్టకుండా యుద్ధం చేశాడు. చేసి 85 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి ద్రోణుడు ఆఖరి కొద్ది నిమిషాల్లో 21,000 మందిని చంపేశాడు. ఆ స్థితిలో అంటే ఆ రోజు ఆయన నిలబడి ఉంటే ఇక ధర్మరాజు గారికి జయం ఉందా? ధర్మం నిలబడుతుందా? అందుకు పడగొట్టించేశాడు కృష్ణ పరమాత్మ. ధర్మం నిలబడాలి, చేసిన దోషములు ఉన్నాయి. ఎంత గొప్పవాడైనా శరీరం పడ్డానికి ఏదో నిమిత్తం ఉంటుందిగా, మరి పరమేశ్వరుడు పడగొట్టిస్తున్నాడు. కానీ ఇంత యుద్ధం చేస్తున్నా అప్పటికి మహానుభావుడు 4 రోజులు యుద్ధం చేశాడు, ఒక రాత్రి యుద్ధం చేశాడు, 5వ రోజు 20 గడియలు యుద్ధం చేశాడు. చేసి ఇక కొడుకు అదే పనిగా జ్ఞాపకానికి వచ్చేస్తున్నాడు. ఏమి జ్ఞాపకానికి రావట్లా, చేతులు పట్లు ఇవ్వట్లేదు. ఇక యుద్ధం చేయలేనని తెలిసిపోయి సంగరంబున తన్విసని శాంతి పొందిన చిత్తంబుతో తమ సేన దిక్కు కనుగొని పిలుచ, ఓ కర్ణ, ఓ కృప, ఓ సుయోధన, పోరనన్నొత్తి ఎప్పుడు చెప్పుదు, ఏను నా చేతనైనంతయు చేసితి, ఇంక నిశ్చింత వృత్తి సుగతి జనగోరి తగ ముజ్జగించదా బాణాసనంబు బాణములను, తెలివిగలిగి మనుండని పలికి శరాసనములూడ్చి తీరిపై ననఘమూర్తి ఒప్ప కూర్చుండి సంభృత యోగనిష్టనుంది తేజోమయాత్ముడయ్యుండె నధిపా. చేసిన యుద్ధం చాలు అని సంతోషించి ధనుర్బాణములను పక్కన పారేసి వెనక్కి వెళ్ళి రథంలోకి పద్మాసనం వేసి కూర్చుంటున్నాడు. కూర్చుంటూ ఒక్కసారి పిలిచాడు. ఆ పిలిచినప్పుడు, ఓ కర్ణ, ఓ కృపాచార్య, ఓ దుర్యోధన, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి అని నన్ను పట్టుకుని పొడి చేశారు కదా,
నేను చెయ్యగలిగినంత యుద్ధం చేశాను, చంపగలిగినంత మందిని చంపాను, చాలు, ఇక శాంతి పొందాను, ఇక యుద్ధం చెయ్యాలనుకోవట్లేదు, ధనుర్బాణములు విడిచిపెట్టాను, కీడైన మాట విన్నాను అని రథంలో వెనకాతల కూర్చుని పద్మాసనం వేసుకుని ఉత్తర క్షణంలో యోగనిష్టలోకి వెళ్ళిపోయాడు. అసలు ఏమి అదుపండి ఆయనకి, అంత ఉద్వేగంలో ఉన్నవాడు మనసుని నిలబెట్టేశాడు. అంతే నిలబెట్టేసి ఆత్మతో లయం చేసేసి మూలాధార చక్రం దగ్గర నుంచి ప్రాణవాయువులని పైకి పంపించాడు. పంపించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు. ఎంత ఒక్క క్షణంలో ఇంత గొప్ప ద్రోణుడు రథం వెనకాతల కూర్చుని యోగనిష్టతో ఆ శరీరాన్ని భేదించుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉండగా చూసినటువంటి వాళ్ళెవరు అంటే ఒక్క కృష్ణ పరమాత్మ చూశాడు. వెళ్ళిపోతున్నాడు, ద్రోణుని యొక్క తేజస్సు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయిందని. అర్జునుడు చూశాడు, ధర్మరాజు చూశాడు, కృపాచార్యుడు చూశాడు, సంజయుడు చూశాడు. వీరు తప్ప ఆయన యొక్క తేజస్సు శరీరాన్ని భేదించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోవడం ఇంకెవ్వరూ చూడలేకపోయారు. కానీ దృష్టజ్యుమ్నుడు మాత్రం ఎదురు భీముడి రథం మీద ఉన్నాడు కదూ, ఎప్పుడైతే ధనుర్బాణములను కింద పడేశాడో ద్రోణాచార్యుల వారు, ఆయన యోగనిష్టలో కూర్చున్నాడో ఇదే సందు వదిలిపెట్టేశాడు. ఇప్పుడు తప్ప చిక్కడు, యుద్ధానికి ముందే చెప్పాడు నేను ధనుర్బాణములు వదిలిపెట్టినప్పుడే చంపగలనని. ఒక్కసారి కత్తి పట్టుకుని దూకి ద్రోణాచార్యుల వారి రథం ఎక్కాడు. ఎక్కి రథముపైకి దాటి కుపితాత్మత ద్రోణు శవంబు కేశముల్ గరమున బెట్టమర్చికొని ఖడ్గహతిన్ మెడత్రుంచి వైచె సత్వరముగా మానుమను వాక్యముతో నరుడేగా తప్పు సొమ్మురమని ధర్మజుండు దివిముట్టు నిలుంగున బిట్టదల్పగన్. ఆ రథం మీదకి ఎక్కి, నిజానికి అప్పటికి ధర్మరాజు గారు శరీరాన్ని విడిచిపెట్టారనేగా తెలుగు భారతం ఇంత స్పష్టంగా చెప్తోంది. అందుకే ద్రోణు శవంబు అన్నాడు, ప్రాణములు లేవు. కానీ ద్రోణుడు ఉన్నాడనుకొని, అంటే ప్రాణం ఉందనుకొని దృష్టజ్యుమ్నుడు ఆయన యొక్క జుట్టు పట్టుకొని ఆ కంఠాన్ని కత్తితో నరికేస్తున్నాడు. అర్జునుడు చూశాడు, అయ్య బాబోయ్ గురువుగారు రావురే, వద్దు వద్దు అని అరుస్తూ పరిగెత్తుకొస్తున్నాడు. అవతల ధర్మరాజు గురువుగారు ముట్టుకోకు ముట్టుకోకు అని అరుస్తున్నాడు. ఇంతమంది అరుస్తున్న అవకాశం వచ్చింది, జార విడుచుకోకూడదని చెప్పి కత్తి పెట్టి ఆయన కంఠాన్ని తరిగేశాడు. దృష్టజ్యుమ్నుడు తరిగేసి శిరస్సు తీసి కింద పారేశాడు. అక్కడితో పరమ మహాత్ముడు, అపారమైన ధార్మిక నిష్ట కలిగినవాడు, ఆఖరికి యుద్ధభూమిలోనే వెళ్ళిపోవాలనుకున్నవాడు, కారణజన్ముడైన దృష్టజ్యుమ్నుడు అటు ఉన్నాడు కనుక నా శిష్యులకి దోషం రాకుండా భగవంతుడిచ్చిన వరం కాబట్టి దృష్టజ్యుమ్నుడి చేతిలో తన శరీరాన్ని పడగొట్టుకుంటాననుకున్నవాడు, బ్రతికున్నంత కాలం శిష్యుల్ని పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించినవాడు, ధర్మం కోసం తన శరీరం విడిచిపెట్టడానికి సిద్ధపడినవాడు, భీష్ముడితో పాటు ఉన్నాడు కనుక భీష్ముడితో పాటే యుద్ధం చెయ్యాలని నిర్ణయించుకొని ధర్మం తప్పకుండా చేసినన్నాళ్ళు అంత గొప్ప యుద్ధం చేసినవాడు, తప్పు చేస్తున్నానని తెలిసి కూడా తన పక్షాన్ని రక్షించుకోవడానికి వంచనతో అభిమన్యు కుమారుణ్ణి పడగొట్టడానికి కూడా సిద్ధపడినవాడు, పరశురాముడి అనుగ్రహంతో విలువిద్య నేర్చుకుని కారణజన్ముడై ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విలువిద్య సంబంధమైనటువంటి పరిణతి పొందిన వీరులందరినీ తీర్చిదిద్దినవాడు, అంతటి మహోత్కృష్టమైనటువంటి గురుస్వరూపం. అసలు భారత యుద్ధంలో ఇంతమంది అధర్మాత్ములందరూ మట్టు పెట్టబడడానికి కావలసినన్ని అస్త్రములను పాండవులకు కట్టబెట్టినటువంటి వాడు, నిస్వార్థపరుడు, జీవితంలో ఎన్నో కష్టాలు చూసినవాడు, ఉద్ధానపతనములు చూసినవాడు, బ్రతికున్నంతకాలం అందరూ కలిసి ఉండాలని చివరి వరకు తాపత్రయపడినవాడు, తన మాట చెల్లక కళ్ళ ముందు యుద్ధం జరుగుతుంటే కన్నీళ్లతో యుద్ధం చెయ్యడం వినా మార్గం లేక చేసినవాడు, చిట్ట చివరికి ఆ దృష్టజ్యుమ్నుడి చేతిలో తల తరగబడగా ప్రాణములను విడిచిపెట్టి యోగ మార్గంలో ఆఖరి క్షణంలో కూడా ఆ కొడుకు మీద మమకారం, ఆ కీడైన వార్త విన్న తరువాత ఆ ధనస్సుని బాణములను విడిచిపెట్టి తన మరణానికి ఎలా అవకాశం కలుగుతుందో కూడా నిర్భయంగా ధర్మం కోసం చెప్పేసినవాడు, యోగ మార్గంలో శరీరాన్ని భేదించి బ్రహ్మలోకాన్ని చేరిపోయి మహానుభావుడు కారణజన్ముడై మహాభారతాన్ని శాసించి తుదిశ్వాస విడిచిపెట్టాడు. కానీ
ద్రోణాచార్యుల వారు ఈ భూమి ఉన్నంతకాలం స్మరింపబడుతూనే ఉంటాడు. ఆయన జీవిత చరిత్ర నుండి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అందున గురు శిష్య సంబంధానికి సంబంధించినంత వరకు ద్రోణుడి యొక్క జీవితాన్ని పరిశీలనం చేసినప్పుడు మనకి ఎన్నో విషయాలు అందుతాయి. ఒక శిష్యుడిగా మనం ఎలా బ్రతకాలి, ఎంత గురుభక్తితో ఉండాలి అన్న విషయాలు మనకు అందుతాయి. అంత గొప్ప గురువైనటువంటి ద్రోణాచార్యుల వారి గురించి ఈ ఆషాఢమాసంలో చెప్పుకోగలగడం భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషంగా భావన చేస్తున్నాను. ఈ సందర్భంలో మీతో నేను ఒక మాట మనవి చేయవలసి ఉంది. ఒక గురువు గురించి చెప్పుకునేటప్పుడు త్రికరణ శుద్ధిగా ఆనందాన్ని పొంది మనం ఆయన గురించి చెప్పుకోగలిగితే ఆయన ఆశీర్వచనం మనకి లభిస్తుంది అనడానికి మీకు నేను ఒక ప్రబల సాక్ష్యాన్ని చూపిస్తా. కంచికామకోటి పీఠాధిపత్యం అంటే మాటలు కాదు. అటువంటి కంచికామకోటి పీఠాధిపతి అయినటువంటి జయేంద్ర సరస్వతి స్వామివారు, వేరొక ఉత్తర పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభం చేస్తూ మొన్న వ్యాస పూజ చేశారు. వారు వ్యాస పూజ చేసిన అక్షతల కోసం ఆయన ముందు బారులు తీరుతారు. అటువంటి వారు ఎందుకో చాగంటి కోటేశ్వరరావు కాకినాడలో భారతంలో ఆషాఢమాసంలో ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నాడు. వాడికి పట్టుకెళ్ళి సభాముఖంగా కంచికామకోటి పీఠం తరపున ఈ వ్యాసు పూజ చేసిన అక్షతలను బహూకరించండి అని ఎవరు పీఠాధిపతులు పరమ ప్రేమతో ఆ ప్రసాదాన్ని పంపించారు పీఠ అంతేవాసులకిచ్చి. ఇది కాకినాడ పట్టణం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. ఆ పీఠానికి సంబంధించినటువంటి అంతేవాసులు ఇవాళ పరమ సంతోషంగా ఆ పీఠానికి సంబంధించిన శేషవస్త్రాన్ని ఆ అక్షతల్ని తీసుకొచ్చారు. నేను పరమ గౌరవంతో వినయంతో పీఠాధిపతుల యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కరిస్తూ మీ అందరి సమక్షంలో ఆ అక్షతల ప్రసాదాన్ని అందుకుంటాను. అవి నేను ఒక్కడే వేసుకోవడం కాదు, నేను వేసుకున్న తర్వాత నా ధర్మపత్ని వేసుకున్న తర్వాత మీ అందరూ నా బిడ్డల్లాంటి వారు శాస్త్రరీత్యా. అందుకని మనందరికీ కూడా గురుమండలం యొక్క అనుగ్రహం కోసం అక్షతలతో కలిపి ఇవాళ బయట ఉంచి మీరందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళేటప్పుడు మీ తల మీద ఈ అక్షతలు వేస్తారు. ఎవరు తోసుకోకుండా చక్కగా అక్షతలు పుచ్చుకోండి. నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత, భారతాన్ని నమ్మి చెప్పుకున్నందుకు ఎక్కడ కంచి కామకోటి పీఠం అటువంటి గురువులు ఎక్కడో కాకినాడలో కోటేశ్వరరావు ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నారని ఖచ్చితంగా గురువారం మొదలుపెట్టాను. గురువారం సాయంకాలానికి ద్రోణాచార్యుల వారి యొక్క కథ పూర్తి చేశారు. మధ్యలో ఒక గొప్ప జ్యోతిష శాస్త్ర విద్వాంసుడికి వ్యాసరూపంగా గురు పూజ చేసి ఇంత గొప్ప కూర్పు ఎక్కడైనా సంభవిస్తుందా? అది పరమేశ్వర అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు వారిచ్చిన అక్షతలు నేను అందుకుంటాను. మీరందరూ కూడా చక్కగా నమస్కారం చేస్తూ చూడండి. ఈ సందర్భంగా ఒక్క మాట మనవి చేస్తున్నాను. రేపటి నుంచి మళ్ళీ కొన్నాళ్ళు భారత ప్రవచనానికి సెలవు ప్రకటిస్తున్నాను. ఎందుకని అంటే మీకు నేను మొదటే చెప్పాను, నాకు వ్యక్తిగతమైన కార్యక్రమాల ఒత్తిడిలు ఉంటాయి కదా, ప్రతిరోజు చెప్పడం సాధ్యం కాదు కదా. నేను వ్యక్తిగతమైన ఒత్తిడికి ఉన్న కార్యక్రమాలు హాజరు కావలసి ఉంటుంది. కొన్ని తప్పదు నాకు. వాటి కోసం ఊరెళ్ళవలసి ఉంటుంది, ఆ పనుల మీద వెళ్ళవలసి ఉంటుంది. వాటి నిమిత్తం కొన్నాళ్ళు ఆపి అసలు ఎవరి గురించి విన్నంత మాత్రం చేత మనిషి తరించిపోతాడో, ఎవరు చెప్పింది వినాలని అందరూ ఉవ్విళ్ళూరిపోతారో, ఎవరు భారతమన్న మహాగుడారానికి మూలస్తంభమో వారి పేరు నేను చెప్పను. వారి గురించి మళ్ళీ ఆగస్టు 1వ తారీఖు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు భారత ప్రవచనాన్ని మళ్ళీ పునః ప్రారంభం చేస్తాను. అప్పటి వరకు భారత ప్రవచనానికి విరామాన్ని ప్రకటిస్తూ ఇప్పుడు పీఠాధిపతులు పంపిన ప్రసాదాన్ని అందుకుంటాను. ఇది ముందుకు తీయండి.